ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి ఈ సంవత్సరం కూడా ఆయన పునరుత్థానమును జ్ఞాపకం చేసుకున్నటకు దేవుడు మనల్ని నడిపించినందుకై మొదట దేవుని మహింపరుస్తూ, దేవుని బహుప్రియులైన మీ అందరికీ మన దేవుడు రక్షకుడైన యేసు ప్రభు నామములో నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీకే స్తోత్రములు నాయన. మీ వాక్యమును వివరించబోతుండగా మీ సహాయమును నాకును వినుచున్న మీ బిడ్డలకు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ యేసు ప్రభు నామములో అడిగి వేడుకొంచి సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు చాలా సంతోషకరమైన దినం. వాస్తవానికి మన పండుగలు క్రిస్మస్తో ప్రారంభమై ఈస్టర్తో ముగించబడతాయి. క్రిస్మస్ అన్నది ప్రభు యొక్క జననం గురించి తెలియజేస్తే, గుడ్ ఫ్రైడే అన్నటువంటిది ప్రభు యొక్క శరీర జీవితం యొక్క ముగింపు, మరణంను గురించి తెలియజేస్తే, ప్రత్యేకమైన దినమే ఈరోజు మనందరికీ నిరీక్షణకు ఆధారంగా మారిన దినమే ఈ పునరుత్థాన దినం, ఈస్టర్. ఈ ఈస్టర్ అనేటువంటి దినమే మనకి ఈ లోకంలో లేకపోతే, ఈ పునరుత్థాన దినమే లేకపోతే క్రైస్తవులుగా మనము పిలువబడటం కూడా వ్యర్థమే. పునరుత్థానం జరగకపోయి ఉంటే ఇక ఈ ప్రపంచంలో మిగిలిన వారికి, అంటే నీతి సూత్రాలు చెప్పిన వారు, మంచి మాటలు సమాజానికి బోధించిన వారు, ఇలాంటివేవేవో చాలామంది సమాజంలో మహానుభావులుగా ఉండి చనిపోయి వారి సమాధులు మన మధ్యలో నిలిచిపోయాయి. అలాంటి మహానుభావుల సమాధుల వద్దకు ప్రతి ఏటా ప్రజలు వెళ్ళి వాటికి పూలదండలు కప్పి ఆ సమాధి చుట్టూ తిరిగి రావడం, ఇవన్నీ చేస్తుంటారు. ఈ భూమి మీద ఏదైనా ఒక సమాధి ఖాళీగా ఉందనంటే అది మన రక్షకుడైన యేసు ప్రభువుది తప్ప మరొకరిది లేదు. ఇది చాలా గొప్ప మాట. వాస్తవానికి ఇప్పుడు మాట్లాడుకోబోయే ఈ కొద్ది మాటలు స్త్రీల సమాజం వారు పాడిన పాటలో చాలా అమూల్యమైన విషయాలు. జయ జయ యేసు అనేటువంటి ఆ మాటను అసలు ఆయనకు జయకేతనం ఎప్పుడు కొట్టారు, ఆయనను జయరాజా అని ఎప్పుడు పిలిచారు అని ఒకసారి మనం చూస్తే, యోహాను సువార్త 12వ అధ్యాయంలో, యోహాను సువార్త 12వ అధ్యాయము 13వ వచనంలో, ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి జయము, ప్రభు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అని కేకలు వేసిరి. మనం ఎప్పుడు కేకలు వేసాము? పోయిన ఆదివారం కేకలు వేసాం, అంతే కదా. పోయిన ఆదివారమే మనం మట్టల ఆదివారం రోజు, పామ్ సండే రోజు జయము, ప్రభు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అంటే గత ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు మనకు జరిగిన మార్పేంటి? గత ఆదివారం జయం అన్నాము, ఈ ఆదివారము విజయం అంటున్నాం. జయముతో ప్రారంభించిన ఆ యాత్ర విజయంతో ముగించబడుతుంది ఈ ఆదివారం. ఇదెలా? మీరు ఒకసారి జాగ్రత్తగా ఈ ప్రపంచంలో జరిగిన సంఘటనలు, చోటు చేసుకున్న సంఘటనలు ఒకసారి ధ్యానిస్తే, ప్రపంచంలో మహానుభావులు అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా పేర్లు చెప్తే ఒక పేరు చెప్పారు, ఇంకొక పేరు చెప్పలేదనే ప్రమాదం ఉంది కనుక మహానుభావుల జాబితాలో ఎవరెవరు ఉన్నారో అందరినీ మీరు మీ జ్ఞాపకాల్లోకి తెచ్చుకోండి ఒకసారి. బైబిల్లో ఉన్నటువంటి కొందరు ప్రపంచాన్ని పరిపాలించిన వారిలో చూస్తే, బబులోను రాజు అయిన నెబుకద్నెజరు, బబులోను పరిపాలన అయిపోయిన తర్వాత మాదీయ పారసీకుల పరిపాలన, అదైన తర్వాత గ్రీకుల పరిపాలన, అలెగ్జాండర్ ద గ్రేట్ అని పిలిచాం మనం. ఇండియాకు కూడా వచ్చాడు అలెగ్జాండర్ ద గ్రేట్ అని. అలాంటి ద గ్రేట్లు ఎంతమంది ఉన్నా ఆ ద గ్రేట్లందరూ ఒకదానికి ఓడిపోయారు. ప్రపంచాన్ని జయించారు, సైన్యాన్ని వేసుకొని దేశాల మీద యుద్ధాలు చేసి, దాడులు చేసి, పెద్ద పెద్ద నగరాలు కట్టించి, భవనాలు కట్టించి, పెద్ద పెద్ద బృందావనాలు కట్టించి, దేశాలను కట్టించి, చివరికి అంత కట్టిన వాళ్ళు మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయారంటే బెలూన్లో గాలిపోయినట్లే. బెలూన్లో గాలిపోతే ఎలా ఉంటుందో ఒకసారి బాగా గాలి కొట్టి దాన్ని ఒక్కసారి అలా వదిలేస్తే అది ఏ దారికి వెళ్ళిపోతుందో తెలియదు, అలా ఉండిపోయింది.
వీరి యొక్క చరిత్ర మట్టిలోనికి కలిసిపోయింది. వీరు ప్రపంచాన్ని జయించిండవచ్చు. మనం చెప్పుకున్న ఈ నెబుకద్నెజర్ కావచ్చు, మాదియ పారసీకుల రాజ్యాలు కావచ్చు, అలెగ్జాండర్ ద గ్రేట్ కావచ్చు, ఆ తర్వాత వచ్చినటువంటి గొప్పవారు ప్రపంచాన్ని జయించిన సూర్యుడు అస్తమించని అనగా రవి అస్తమించని సామ్రాజ్యం అని పిలిచేవారు ఒక సామ్రాజ్యాన్ని. ఏమిటి ఆ సామ్రాజ్యం? బ్రిటిష్ పరిపాలన. ఇలాంటి గొప్ప గొప్ప సామ్రాజ్యాలే పతనమైపోయి చివరికి మట్టిలోనికి కలిసిపోయి వాటిని స్థాపించినటువంటి వారు. అయితే మట్టిలోనికి వెళ్ళి అనగా సమాధిలోనికి వెళ్ళి ఏదైతే మనిషిని బంధించి ఓడించి పాతి పెట్టేస్తుందో దానినే జయించి వచ్చినటువంటి మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే మన యేసు ప్రభు తప్ప ఇంకెవరు లేరు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఒక వ్యక్తి శాశ్వత కాలం రాజు, కింగ్ అనిపించుకోవాలంటే సమస్తము ఆయన అధికారం కిందికి వచ్చేయాలి. ఒక వ్యక్తి కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్ అనిపించుకోవాలంటే అన్నిటి మీద ఆయనకు ఆధిపత్యం ఉండాలి, అన్నింటి మీద ఆయనకు అధికారం ఉండాలి. అన్నింటినీ జయించినప్పుడే ఆయన శాశ్వత కాలపు రాజుగా పిలువబడతాడు. ప్రపంచంలో వీళ్ళందరూ మనం చెప్పుకున్న ఈ కొన్ని ఉదాహరణలు ఎంత చెప్పుకున్నా అలాంటి మహానుభావులు తలదించేశారు, ఓడిపోయారు, మట్టి వారిని కప్పేసింది. అయితే ఆయనను ఒక పెద్ద సమాధిలో ఉంచి పెద్ద బండరాయిను ఆయన మీద దొర్లించి ఆయనను సిలువ మీద కొట్టినప్పుడు కూడా నిన్నటి దినాన జ్ఞాపకం చేసుకున్నాం. బంధించారు, మేకులతో కొట్టారు, దింపి సమాధిలో పెట్టి దానికి ఒక రాయి దొర్లించి మళ్ళీ దానికి ముద్ర కూడా వేసి ఇంకెప్పటికి నువ్వు బయటికి రాకూడదని చెప్పేసి పెట్టేశారు. అంటే వారి ఉద్దేశం ఇంత గొప్ప పనులు చేసినటువంటి ఆయన ఒకదాని చేతిలో ఓడిపోతారు, ఒకదాని విషయంలో ఓడిపోతారని ప్రధాన యాజకులు, శాస్త్రులు, అన్న కయప లాంటి వారు వీరందరూ కలిసి ఆయనను బంధించి చివరికి సమాధిని కూడా ఏం చేశారంటే ముద్ర వేశారు. ఇదిగో ఇంకా ఈ రాయి లోపలుండు, ఈ బండ లోపలుండు, మరణం నిన్ను మింగివేసిందని చెప్పేసి ఆ మరణములోనికి మనము గత ఆదివారం ఎవరికైతే జయకేతనాలు జయం జయం అని అరిచి ఆయనను గొప్పగా సంతోషంగా ఆహ్వానించామో ఆ ప్రభువు ఇప్పుడు బండరాయిలోకి వెళ్ళిపోయాడు ఆ రోజు, శుక్రవారం రోజు. అయితే ఈ పునరుత్థాన దినమందు ఇలాంటి ఈ బండరాయి కానీ ఏది కానీ ఆయన బంధించలేక చివరికి అవే బద్దలైపోయి పక్కకు దొరలిపోయి బయటకు చేశాడు. మరణం ఆయనను ఓడించాలనుకుంది, ఆ మరణమే ఆయన చేతిలో ఓడిపోయింది. ఇంకా చెప్పాలంటే మనము మరణానికి వెళ్ళిపోతుంటే మరణంలో నుంచి మనల్ని కాపాడాలనంటే సజీవంగా ఉన్నవాడే కాపాడతాడు, కానీ సజీవంగా లేనివాడు ఎలా కాపాడతాడు? మీరు ఆలోచించాలి. ఓ సమాజమా, సకల జనులారా, ఎవరైతే వింటున్నారో ఈరోజు ఇక్కడ కూర్చున్న వారు కావచ్చు, బయట ఉన్నవారు కావచ్చు, ఆన్లైన్ ద్వారా వింటున్న వాళ్ళు కావచ్చు, ఒక చిన్ని ఎగ్జాంపుల్ చెప్తాను, ఆలోచించండి. ఈ విషయం ఒక చిన్ని ఉదాహరణ, కామన్ సెన్స్ అప్లై చేస్తే అర్థమయ్యే విషయం. మనం ప్రమాదంలో ఉన్నప్పుడు మనల్ని ఎవరైనా కాపాడాలి అంటే ఆ వ్యక్తి బలంగా ఉండి సజీవంగా ఉంటే మనకు చెయ్యి ఇచ్చి కాపాడతాడు. ఒకవేళ అతను కూడా మనతో పాటు ప్రమాదంలో ఉండి చనిపోయే స్థితిలో ఉంటే మనం ఎలా కాపాడగలడు? ఒక వ్యక్తికి రోడ్డు మీద యాక్సిడెంట్ అయిపోయి పడిపోతే అంబులెన్స్ కాల్ చేశారట. అంబులెన్స్ కాల్ చేసినప్పుడు రింగ్ అవుతుంది కానీ ఫోన్ ఎత్తట్లేదు. ఎవరు? ఆ అంబులెన్స్ డ్రైవర్. ఏమైందంటే ఆ డ్రైవర్ కూడా చచ్చిపోయాడు అక్కడ. ఇప్పుడు అంబులెన్స్ డ్రైవరే చచ్చిపోతే మన దగ్గరికి అంబులెన్స్ ఎలా వస్తుంది? ఓ పడిపోయారు, చెయ్యి పట్టుకొని లేపాలి. ఈ చెయ్యి పట్టుకునేటోడు సజీవంగా ఉంటేనే కదా పడిపోయిన లేపగలగాడు. వీడే చచ్చిపోయి ఉంటే పడిపోయిన వాడిని ఎలా లేపుతారు? ఈరోజు సమాజంలో యేసు ప్రభువును తప్ప మిగిలిన వేటిని వెంబడిస్తున్నా అవన్నీ సమాధుల్లోనే ఉన్నాయిగా. వాటిని దర్శించుకోవడానికే కదా మనం వెళ్ళేది. ప్రపంచంలో జనాలు నేను ఎక్కడికి వెళ్తున్నానంటే పలానా చోటికి దాన్ని చూడడానికి దీన్ని చూడడానికి అని అన్ని సమాధుల్లో ఉన్నాయి. చచ్చిపోయిన శవం నిన్నెట్లా కాపాడగలదు? ఆలోచించాలి. అందుకే దేవుడు అంటున్నాడు, నాయన నేను మృతుడనైతిని కానీ ఇప్పుడు సజీవుడనైతిని. చూద్దాం ఆ మాట. ప్రకటన గ్రంథము 3
మొదటి అధ్యాయము, ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము 18వ వచనం మనం చూస్తే, నేను మొదటివాడను కడపటివాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. ఎవరో ఒకరు ఒక ఈత నేర్పిద్దామని ఈత స్విమ్మింగ్ కొరకు తీసుకెళ్ళాడట. సరే, మహాన్వానికి ఈత వస్తుందిలే అని చెప్పేసి వెళ్ళాడు ఈ మనిషి కూడా. అయితే నేర్పిస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి ఈత రాదట. ఆలోచించండి పరిస్థితి. ఈత నేర్పిస్తానని తీసుకెళ్ళి తోసేశాడు నీళ్ళల్లోకి. మొదట నీళ్ళల్లోకి తోసేశాడు. బయట ఉన్నవాడు కాపాడతాడు అనుకుంటే, నేను మునిగిపోతున్నా, కాపాడు 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 అనేసరికి ఆ కాపాడడానికి ప్రయత్నిస్తే వీడు దిగట్లేదండి. ఎన్ని రోజులైనా కూడా, ఎన్ని రోజులు అంటే ఎంతసేపు అయినా దిగట్లేదు. కారణం ఏంటంటే, ఒరే నువ్వు మునిగితే నాకు కూడా రాదు, ఈత రాదు, నేను చచ్చిపోతాను. యేసు ప్రభు అంటున్నాడు ఇక్కడ, మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నానంటే అర్థం ఏంటో తెలుసా? నేను మరణంలోకి వెళ్ళి బయటకు వచ్చాను. నేను మరణంలోకి వెళ్ళి బయటకు వచ్చాను. మిగిలిన వారు ఎవరైనా వచ్చారా ఈ లోకంలో? ఒక్కరిని చెప్పండి, ఒక్క పేరు చెప్పండి. ఒక్కరు లేరు. ఈ ప్రపంచంలో ఆదాము గారు మొదలుకొని నేటి వరకు జన్మించిన మానవ శరీరంతో ఈ భూమి మీద జీవించారా అని చెప్పుకున్న వారితో, మట్టి శరీరంతో మరణించి మహిమ శరీరంతో తిరిగి లేచిన వారు ఎవరైనా ఉన్నారంటే మన రక్షకుడైన యేసు ప్రభు తప్ప. ఆ మరణం అనేది ఎలా ఉంటుంది, మట్టి శరీరం ఎలా మట్టిలోకి తీసుకెళ్ళాలి, ఆ మట్టిలోకి వెళ్ళిన శరీరం మహిమ శరీరంగా ఎలా వస్తుంది అని చూపించినటువంటి ప్రప్రథమమైనటువంటి ప్రథమ ఫలమే మన రక్షకుడైన యేసు ప్రభు. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా మాట్లాడుతూ 20వ వచనం చూస్తే, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. మనం ఎంత ధన్యులమంటే చచ్చిపోయిన శవాలను మనం సేవించట్లేదు. సమాధిలో కుళ్ళు పట్టిపోయిన శవాలను మనము సేవించట్లేదు. ఇది మనకు ఉన్నటువంటి గొప్ప ధన్యత. మనం ఒక అడుగు ముందుకేసాం. క్రైస్తవులు లోకంలో ఇతరత్ర వాటి గురించి సేవించే వారి కంటే ఎప్పుడూ ఒక అడుగు ముందులో ఉంటారు. కారణం, చెవులున్నా వినని, కాళ్ళున్నా నడవని, చేతులున్నా పని చెయ్యని, కళ్ళున్నా చూడని, చెవులున్నా వినని, నోరున్నా మాట్లాడని, ముక్కున్న వాసన చూడని అలాంటి వాటిని మనం సేవించట్లేదు. పోని పరలోకం నుండి ఎవరో దిగొచ్చారని చెప్పేసి దాని గురించి ప్రకటించినటువంటి ఏదో పుణ్యక్షేత్రం అని జీవితంలో ఒక్కసారన్నా ఒక సమాధి దగ్గరికి వెళ్ళి చూడాలనేటువంటి ఆ జాబితాలో కూడా మనం లేం. మనకున్న పుణ్యక్షేత్రం ఒకే ఒక క్షేత్రం, పరలోకమే మన పుణ్యక్షేత్రం. దానికి ఆధారం యేసు ప్రభువే. మన ప్రయాణం అంతా ఎవరు ఎక్కలేనంత ఎత్తైన కొండకు మన ప్రయాణం, ఆకాశం అనే ఉన్నతమైన పర్వతానికి. దాని గురించి మాట్లాడుతున్నాడు. భూమి మీద చనిపోయిన వారిలో ప్రథమ ఫలముగా యేసు ప్రభు వచ్చాడు. ఆయన వచ్చాడు అనంటే మనం కూడా ఖచ్చితంగా ఆయన వెంబడిస్తున్నాము కనుక. ఎందుకు ఎలా వెంబడిస్తున్నాం? నేనే మార్గం అన్నదాన్ని మనం నమ్ముతున్నాం, నేనే సత్యం అన్నదాన్ని మనం నమ్ముతున్నాం, నేనే జీవం అన్నదాన్ని మనం నమ్ముతున్నాం. ఏమిటి ఆ మార్గం, ఏమిటి ఆ సత్యం, ఏమిటి ఆ జీవం అని ఆలోచిస్తే, ఇదిగో ఒక మనిషి మరణంలోనికి వెళ్ళి ఎలా బయటికి రాగలడు అని చూపించినది, ఆ మార్గాన్ని చూపించినది యేసు ప్రభు. ఆ మార్గాన్ని చూపించడం మాత్రమే కాదు, ఇది అబద్ధం కాదు నాయన, ఇది సత్యం అని చెప్పాడు. దిస్ ఇస్ ద ట్రూత్, దిస్ ఇస్ ద ఓన్లీ ట్రూత్. ఈ సత్యాన్ని వెంబడిస్తే నువ్వు చేరుకునేదే నేను అనుగ్రహించే జీవంలోనికి. ఈ మూడింటి మీద మన ప్రయాణం సాగుతోంది. ఈరోజు మన ఆధారం ఏంటంటే ప్రభు యొక్క పునరుత్థానమే. ప్రభు జన్మించాడు అనే ఆనందంతో పాటుగా మన పాపముల నిమిత్తమై ఆయన శిలువ మీద మరణించాడు అనేది జ్ఞాపకం చేసుకోవడంతో పాటుగా మనకున్న పట్టజాలనంత ఆనందమే ఆయన రాజై ఉన్నాడు, రాజులకు రాజై ఉన్నాడు. ఆయన హస్తముల క్రిందికి, ఆయన రెక్కల క్రిందికి అన్నీ ఓడిపోవాల్సిందే. అలా ఈ ప్రపంచమంతా ఓడిపోవడం మాత్రమే కాదు, చివరికి
మరణం కూడా ఓడిపోయింది, డెత్. ఇదంతా వింటున్నాం, కొత్తగా ఏం లేదు కదా అనిపించవచ్చు. యోబు గ్రంథంలో రాయబడిన మాటను చూద్దాం. ఒక ప్రవచనం. మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని నా గురించి చెప్పబడిన మాటలు మీరు వినలేదా అని అరుస్తాడు కదా లూకా సువార్త 24వ అధ్యాయంలో. యోబు గ్రంథము 19వ అధ్యాయం. మృతుల పునరుత్థానమును గురించి మన దేవుడు విమోచకుడని, సజీవుడని ఏనాడో యోబు గారు భవిష్యత్తులో జరగబోయే దాని గురించి వ్రాసి పెట్టాడు. చూడండి యోబు గ్రంథంలో. యోబు గ్రంథము 19వ అధ్యాయం 25, 26 వచనాలు. అయితే నా విమోచకుడు సజీవుడనియు, తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేనెరుగుదును. నాకు బాగా తెలుసు నా విమోచకుడు సజీవుడని. నా విమోచకుడు సజీవుడు, నన్ను విమోచించేవాడు సజీవుడు. నన్ను విమోచించేవాడు చచ్చిపోయి సమాధిలో ఉండలేదు. మనం ఈ దేశాలలో ప్రపంచంలో తిరిగేటప్పుడు చాలా చోట్ల సమాధులు కనబడుతుంటాయి. ఆ సమాధులకు ఒక పెద్ద బట్ట కప్పి, ఆ బట్ట మీద మళ్ళీ పూలదండలు చల్లి, దాని దగ్గర ఒక చెట్టు పెద్ద మానుండి, దాని చుట్టూ ఏవేవో దాని ప్రదక్షిణాలు చేస్తూ అక్కడికి వెళ్ళి మొక్కుకొని రావటం, ఆ చోటుకి వెళ్తే మేలు జరుగుతుందని అక్కడికి వెళ్ళి తాయెత్తులు కట్టించుకోవటం, ఇలాంటివన్నీ సమాజంలో ఉండిపోయాయి. ఓ మనిషి, ఓ అవివేకి ఆలోచించుంటున్నాడు, చనిపోయినది నిన్నెలా కాపాడగలదు? చనిపోయినది మనం ఎలా బ్రతికించగలదు? థింక్ వన్స్. నిన్ను కాపాడాలి అని అంటే కాపాడేవాడు బ్రతికుండాలి. కాపాడేవాడే బ్రతికి లేకపోతే కాపాడబడడం ఎలా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఇంపాసిబుల్. అందుకు యోబు గారు చెప్తున్నారు 26వ వచనంలో, ఒక దినం వస్తుంది, ఈలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచెదను. శరీరముతో నేను దేవుని చూస్తాను ఒకరోజు. ఏమిటా శరీరముతో నేను చూడబోయేది నా ప్రభువునైతే నేను ఏ శరీరంతో చూస్తాను? చూద్దామా? కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం. చాలాసార్లు చూసాం అది, మరొకసారి చూద్దాం. కొరింథీ 2వ పత్రిక 5, భూమి మీద, మొదటి వచనం నుండి. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకునే వారముగా కనబడదు. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొనని అపేక్షించుచు దీనిలో మూల్గుచున్నాం. ఈస్టర్ ఈ పండుగ పేరు. దీన్ని 2 భాగాలుగా విభజిస్తే, ఈస్ట్ అంటే తూర్పు, ఈఆర్ అంటే తూర్పును కలిగిన వ్యక్తి ఈస్టర్. డ్రైవర్ అంటే డ్రైవింగ్ చేసే వ్యక్తి. ఈస్టర్ అన్నప్పుడు ఉదయాన తూర్పున ఏమొస్తుంటుంది మనకు ఆకాశంలో? సూర్యుడు వచ్చి ఉదయించి ఏం చేస్తుంటాడు? చీకటి గల ప్రాంతాలలో వెలుగును నింపుతూ ఉంటాడు. సూర్యుడు చీకటి కలిగిన ప్రాంతాలలో వెలుగును నింపుతూ ఉంటాడు. ఆకాశంలో మీరు గమనిస్తే ఎన్ని సూర్యులు ఉన్నాయి చెప్పండి? ఇండియాకు ఒక సూర్యుడు, పాకిస్తాన్కి ఒక సూర్యుడు, అమెరికాకు ఒక సూర్యుడు, రష్యాకు ఒక సూర్యుడు, అట్లా లేడు. ఈ భూమండలం మొత్తానికి ఒకే ఒక సూర్యుడు ఆకాశంలో. ఇది మనకు అర్థమైతే ప్రతి ఆత్మ అంధకారంలో ఉండగా, ప్రతి ఆత్మ చీకటిలో సంచరించుచుండగా, ఈ ఆత్మలకు గొప్ప వెలుగు నింపి గొప్ప లోకంలోనికి నడిపించే శాశ్వతమైన వెలుగు ఆ ప్రభువే. నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని చెప్పినటువంటి ప్రభు, నేను లోకమునకు వెలుగై ఉన్నానని చెప్పిన ప్రభు ఈస్టర్ అయ్యాడు. ఎప్పుడు? సమాధుల్లో మీరు నిద్రించుచుంటే నేను మీ మీద ఉదయించి సమాధులను తెరచి మిమ్మల్ని వెలుగుల్లోకి తీసుకొస్తానని చెబుతున్నాడు. అది దానియేలు గ్రంథం 12వ అధ్యాయం. సమాధులు తెరుస్తాడట ప్రభు మన కొరకు. సమాధులను తెరచి దానియేలు గ్రంథము 12వ అధ్యాయంలో మంచి మాట, 2వ వచనం చూద్దాం. దానియేలు గ్రంథము 12:2, నేను సమాధిలో నుండి తిరిగి లేచినప్పుడు మిమ్మును అనాథలుగా అలానే విడిచిపెడతానని ఎందుకు అనుకుంటున్నారు? 12:2, మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు, కొందరు నిత్య జీవం అనుభవించుటకును, కొందరు నింద పాలగుటకును నిత్యముగా
హేయులగుటకును మేలుకొందురు. ఏం జరుగుతుంది అక్కడ? సమాధులలో నిద్రించు అనేకులు మేల్కొంటారట. కొందరు నిత్య జీవం అనుభవించుటకు మేలుకొంటారు, కొందరు నింద పాలగుటకును నిత్యముగా హేయులగుటకును మేల్కొంటారట. ఇది ఎలా సాధ్యం? అసలు మనిషి ఒక్కసారి సమాధిలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి రావటం సాధ్యమా? ఈ ప్రశ్న వచ్చింది ఒకసారి. మనకు ఎలా అనిపిస్తుంది? అయ్యో, శరీరం అంతా కుళ్ళిపోయి ఉంటుంది కదా, 3 రోజులకే పనికి రాకుండా పోతుంది కదా, ఎలా తిరిగి లేస్తుందబ్బా? అదే ప్రభు యొక్క పునరుత్థానం మనకు నేర్పిస్తున్న గొప్ప విశ్వాసం. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం. మనకు ఎలాంటి ప్రశ్న వస్తుందో ఆ రోజు ఆ సంఘాలలో ఉన్న వారికి కూడా అదే ప్రశ్న వచ్చింది. ఏమిటంటే ఆ ప్రశ్న 12వ వచనం చూద్దాం. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానం లేదని ఎట్లు చెప్పుచున్నారు? అసలు మృతుల పునరుత్థానం లేదని మీరు ఎలా అనుకుంటున్నారు అని చెప్తూ మీరు ఇంకొక ప్రశ్న కూడా అడుగుతున్నారు. ఓ కొరింథీ సంఘమా, 35, 36 వచనాలలో, అయితే మృతులు ఎలాగ లేస్తారని చెప్తున్నారు కదా, ఎలాగ లేస్తారు? వారెట్టి శరీరంతో వత్తురని ఒకడు అడుగును. ఓ అవివేకి, నీవు విత్తినది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు కదా. చాల్స్ ప్రభు యొక్క పునరుత్థానం గురించి మనం నిద్ర లేచినప్పటి నుండి పడుకునేంత వరకు నిత్యము మనం చుట్టూ చూస్తున్న వాటిలో అడుగడుగున అణువున రిజరక్షన్ పునరుత్థానం కనబడుతూనే ఉంటుంది. పునరుత్థానం విలువ అంత గొప్పది కనుకనే దేవుడు మన చుట్టూ ఇన్ని ఆధారాలను పెట్టాడు. ఇన్ని ఆధారాలు ఎలా? ఇప్పుడు మనం మందిరానికి వచ్చాం, కొందరు 2 వీలర్లో వచ్చారు, కొందరు 4 వీలర్ వచ్చారు. పార్కింగ్ ఎక్కడ చేస్తే బాగుంటుందని అందరికి ఆలోచన వచ్చి ఉంటుంది చెప్పండి. బయట ఆవిడ మంచి చెట్టు ఉంది, చెట్టు నీడ కింద పెడతామని. ఆ చెట్టు నీడ కింద పెట్టాలని ఆలోచన వచ్చినప్పుడు చెట్టునైతే వెతుకుతున్నాగా. కొందరికేమో ఒక చెట్టు, మరికొందరికేమో ఇంకొక చెట్టు, మరికొందరికి ఇంకొక చెట్టు కనపడుతుంది. అన్ని చెట్లు ఒకటే రకం కాదు. అన్ని చెట్లకు ఉన్న గింజలు వేరు. గింజ పచ్చిది లోపలికి వెళ్తే మొలుస్తుందా, ఎండిపోయినది లోపలికి వెళ్తే మొలుస్తుందా? పచ్చి గింజ ఎప్పుడైనా నాటితే మొలుస్తుందా? మీరు ట్రై చేసి చూడండి. నో. ఆ పచ్చి గింజ ఎండిపోవాలి. ఎండిపోయిన ఆ పచ్చి గింజ మట్టిలోకి వెళ్ళిన తర్వాత మాయమవుతుంది. ఎలా మాయమవుతుంది? అది పగిలిపోయి అందులో నుంచి వేర్లు భూమిలోకి వెళ్ళిపోయి పైకి మాత్రం పచ్చనిదిగా అలా మొలకెత్తుంటుంది. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా అని పక్షిని చూపించన్నాడు. పక్షితోనే పోల్చి మీరు వాటికంటే గొప్పవారు అన్నప్పుడు ఎండిన ఈ గింజ కంటే మీరు గొప్పవారు అన్నాడా చెప్పండి దేవుడు? ఎండిన ఈ గింజ కంటే మీరు గొప్పవారు అంటాడా అన్నాడా? ఖచ్చితంగా అనాలి. ఎండిపోయిన గింజకే ఇంత పెద్ద వృక్షాన్ని దేవుడు తయారు చేస్తున్నప్పుడు సాక్షాత్తు ఆయన స్వరూపమందు ఆయన పోలిక చొప్పున జన్మించిన మనలను భూమి మీద అలానే మట్టిలో కలిపేస్తాడా చెప్పండి? దానివల్ల ఇంకా ప్రయోజనం ఏంటి? ఆయన బిడ్డలను మట్టిలో కలిపేస్తే ఇంకా దాని వలన ప్రయోజనం ఏంటి? ఆలోచించండి ఒకసారి. ఆయనేమో సంతోషంగా పరలోకంలో ఉంటే మనం శాశ్వత కాలం మట్టిలో కలిసిపోతే ఇంకా ఆయనకు మిగిలేదేంటి ఆనందం? మీరు నా బిడ్డలు నా బిడ్డలు నా బిడ్డలు అని పదే మాట్లాడుతున్నప్పుడు ఈ బిడ్డలంతా ఎక్కడుండాలని ఇష్టపడతాడు? ఆయన ఉండు స్థలంలో ఉండాలని ఇష్టపడతాడు. ఆయన ఉండు స్థలంలో మనం ఉండాలంటే మనం ఏం కావాలి? ఆయన వలె మార్పు చెందాలి. ఆయన వలె మార్పు చెందడం అంటే ఏంటి? యేసు ప్రభు మహిమ శరీరంగా మారే ముందు భూమి మీద మట్టి శరీరంగా ఉన్నాడు. మట్టి శరీరం నుండి మహిమ శరీరంగా మార్పు చెందాడు. మన ప్రయాణం ఇప్పుడు జరుగుతుంది ఈ మట్టి దేహాలలో. ఎదురు చూస్తున్నాం మట్టిని మహిమ శరీరంగా మార్చుటకు. అది మన వల్ల సాధ్యమా? కాదు. దేవుని వలననే, యేసు ప్రభు వలనే సాధ్యమవుతుంది. దానికి ఆధారం ఈ పునరుత్థానమే. ఆలోచించండి అని చెప్పి పౌలు గారు కొరింథీయులకు ఈ సువార్తను ముగించాడు. అదే నేను జ్ఞాపకం చేస్తూ ఈ మాటను ఇందరితో ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీకే స్తోత్రములు నాయన. విత్తబడిన వాక్యం మీ బిడ్డలు ఆలోచించినాక పక్షులకు విత్తనాలకే గొప్ప జీవితం ఇస్తున్నప్పుడు మీ స్వరూపమందు మీ పోలిక చొప్పున జన్మించిన మాకు ఇంకెంత గొప్ప భవిష్యత్తు ఉందో మీరు మరొకసారి జ్ఞాపకం చేశారు. సజీవుడైన ప్రభు ఉన్నాడు కనుకనే మేము సజీవులుగా ఉంటామని నమ్ముచున్నాం తండ్రి. మా ప్రభు సజీవుడు కాకపోయి ఉంటే మమ్మల్ని కాపాడలేడు నా ప్రభు. కాబట్టి సజీవుడై ఉన్న ప్రభువును మేము కొనియాడుచు స్తుతించుచు గణపరచుచు ఆయనకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఎల్లప్పుడూ మీకు విధేయులుగా జీవించటకు మాకు నేర్పించమని ప్రాధేయపడచ్చు.
మా దేవుడు రక్షకుడైన యేసు ప్రభు నామములో అడిగి వేడుకొని సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.